అసలు గ్లకోమా అంటే ఏంటి? మనం సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఒంట్లో బ్లడ్ ప్రెషర్ ఎలా అయితే ఉంటుందో కంట్లో కూడా ప్రెషర్ అనేది ఉంటుంది. గ్లకోమా అంటే కంట్లో ప్రెషర్ ఒత్తిడి పెరగడం వలన కంటి చూపు నరం దెబ్బతినడాన్ని గ్లకోమా అంటాం. తెలుగులో దాన్ని సాధారణ వాడుక భాషలో నీటి కాసులు అని పిలుస్తారు. ఇది కూడా వయసు పైబడిన వారిలోనే వస్తుంది. అందుకని సాధారణంగా శుక్లాలతో పాటుగా నీటి కాసుల సమస్య కూడా ఒకే మనిషిలో ఉండవచ్చు. శుక్లము అనేది రివర్సిబుల్ బ్లైండ్నెస్ అంటాం. అంటే శుక్లం వల్ల పోయిన చూపు ఆపరేషన్ చేస్తే తిరిగి తీసుకురాగలం. అది రివర్సిబుల్ బ్లైండ్నెస్. గ్లకోమా విషయానికి వస్తే ఇది ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ ని కాజ్ చేస్తుంది. ఇర్రివర్సిబుల్ అంటే దీని వల్ల చూపు కోల్పోతే మనం చూపు తిరిగి తీసుకురాలేం. కాబట్టి దీనిని మనం ఎలా అరికట్టవచ్చు అని అంటే మనం ముందుగా 40 ఏళ్ల పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి ఏ ప్రాబ్లం లేకపోయినా సాధారణంగా చెకప్ చేయించుకుంటే మొదటి దశలో మనకి ఎటువంటి వ్యాధి లక్షణాలు తెలియవు, కానీ పరీక్ష చేసినప్పుడు మాత్రం దాని యొక్క సైన్స్ అనేవి యాజ్ ఎ డాక్టర్ గా తెలుస్తుంది. ముందుగా గ్లకోమాని కనిపెట్టి దానికి ముందుగా వైద్యం గనక మనం ప్రారంభించినట్టయితే దాని వల్ల చూపు కోల్పోవడాన్ని మనం అరికట్టవచ్చు. ఇది ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ కాబట్టి గ్లకోమా అనేది మనం ముందుగానే కనిపెట్టగలగాలి. అందులోనూ గ్లకోమాకి దృష్టి లోపం అనేది మీకు తెలియదు. గ్లకోమా వల్ల చూపు లోపం తెలిసింది అంటే అది చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉందని అర్థం. దీని వల్ల ఒకసారి కంటి నరం గనక పాడైపోతే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురాలేం. దీనిలో ప్రధానంగా 2 రకాల గ్లకోమాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ యాంగిల్, ఒకటి క్లోజ్డ్ యాంగిల్. ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో మనకి చుక్కల మందులు లేదా ఆపరేషన్ ద్వారా వైద్యం చేయవచ్చు. ఆపరేషన్ కి శుక్లంతో పాటుగా నీటి కాసులు ఉన్న వాళ్ళకి ఈ ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో ఆపరేషన్ చేసి కంట్లో ఒత్తిడి శాతాన్ని కంట్రోల్ చేయవచ్చు. దాని ద్వారా మనం గ్లకోమా వల్ల చూపు కోల్పోకుండా ప్రయత్నించవచ్చు. క్లోజ్డ్ యాంగిల్ అనే దాంట్లో మనం ఒక లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కంటిలో ఒత్తిడిని తగ్గించాలి. దాంతో పాటుగా చుక్కల మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 40 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ సాధారణ చెకప్ సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే, మరీ ముఖ్యంగా ఇది వంశపారపర్యంగా వచ్చే వ్యాధి కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులకు కానీ లేదంటే తండ్రి వైపున తల్లి వైపున ఉండే మేనమామలు వాళ్ళకి ఈ వ్యాధి గనక ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 40 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే మనం ఈ గ్లకోమా వల్ల చూపు కోల్పోవడాన్ని నివారించవచ్చు.